పూర్తిగా క్యారెక్టర్కి తగ్గట్టుగా డైలాగ్ డెలివరీ కూడా ఇందులో మారినట్టుంది. చాలా సినిమా అంతా ఉంటుందా, స్పీడ్గా మాట్లాడుతున్నారు. ఆల్మోస్ట్ రామప్ప కూడా అలాగే మాట్లాడతాడు. ఈ ముసలి రామప్ప 60 ఏళ్ళ రామప్ప అలాగే మాట్లాడుతూ ఉంటాడు. అంటే కొంచెం స్ట్రటర్ అవుతాడు, కొంచెం ఫాస్ట్గా మాట్లాడుతుంటాడు, అది కొంచెం తిక్కగా ఉంటాడు. బేసికల్ మనిషే అంత. వేరే ఆ ప్రీవియస్ యంగర్ వర్షన్ రామప్ప సార్టెడ్ గా, చాలా యూనో ఒక సార్టెడ్ గా ఉంటాడు. వీడు కొంచెం ఈజ్ లైక్ ఓవర్ ద టాప్ గై. ఓకే, బట్ ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం అంటే మనం మాట్లాడుకుంటే మీరు సినిమా తీయడమా, లేదంటే టీజర్ ముందు వదలడమా, లేదా మీ ఏమన్నా ఫస్ట్ లుక్లు ఇట్లాంటివి ఏమైనా వచ్చాయా? చాలా 3-4 ఏళ్ళ కిందది అనుకుంటాను కదా ఏమన్నా సినిమా. కాదు లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో జస్ట్ టీజర్ రిలీజ్ చేసాం. అంటే ఒకవేళ ఒక 1 year ముందే ఏమైనా రావాల్సిన సినిమా అయితే కాదు పర్ఫెక్ట్ టైం. పర్ఫెక్ట్ టైమింగ్. ఆ టైంకి ఇంకా మేము ఇంకా సినిమా కంప్లీట్ చేయలేదు. చేసిన దాంతో ఒక టీజర్ వేసాము, నెక్స్ట్ 6 months లో సినిమా అవగొట్టాము, ఈ జూన్కి వచ్చేసాం. అంతే, 1.5 years. అంతేనా? ఈ సినిమా లేట్ అయిందేమో అనుకుంటున్నాం. నో నాట్ అట్ ఆల్. లాస్ట్ ఆగస్ట్కి వేసాం అంతే. ఓకే, లాస్ట్ ఆగస్ట్కి. బికాస్ ఈ సినిమా తాలూకు క్యాన్వస్ కొంచెం ఆ టైంలో మేము ముందు ఈ వరల్డ్ని ఇంట్రడ్యూస్ చేయాలి జనాలుగా అని చెప్పి వేసిన టీజర్ అది ఆగస్ట్లో వేసాం. అప్పుడు ఇంకా సినిమా అవ్వలేదు. ఓకే, దాని తర్వాత ఆల్మోస్ట్ 3-4 months పనిచేసాం మేము. మేబీ ఆ టీజర్ బాగుండేసరికి, డిఫరెంట్ గా ఉండేసరికి, దాని హిట్టింగ్ వేరే అయ్యేసరికి తొందరగా వస్తుంది, ఎక్కువగా మాట్లాడుకున్నాం. ఆగస్ట్లో రాగానే సెప్టెంబర్ అక్టోబర్ లో వచ్చేస్తుంది అనుకుంటాము. ఎగ్జాక్ట్లీ, బట్ కాదు, మేము ముందు నుంచి కూడా సమ్మర్ రిలీజ్ అని అనుకునే టైంకి వస్తున్నారు. ఇందులో పెద్ద లేట్ లేదు. రైట్, వెంకటేష్ మహా, ఆయనకు మీరు కనెక్ట్ అయ్యారా? మీకు ఆయన ఎట్లా? మహేశ్వర తర్వాత మళ్ళీ సినిమా ఇదే, అవును, మళ్ళీ మీతోనే. అవును, ఆయన అనుకున్నారా అట్లా? నెక్స్ట్ కూడా నాతోనే అనుకుంటున్నాం. ప్లాన్ అవుతుంది. అచ్చా, ఎందుకు పర్టికులర్ మీరే కావాలని అనుకుంటున్నారా? అలా అని కాదు, అంటే ఐ థింక్ తప్పే ఉంది. అంటే బేసికల్ ఒక యాక్టర్, జస్ట్ డౌటే నేను అడిగింది. ఐ థింక్ ఫస్ట్ వచ్చి మేము ముందు ఏదో సినిమా తీద్దాం అనుకున్నాం, రంగస్థలం అనే సినిమా 2017లో. ఇప్పుడు అది వర్కౌట్ అవ్వలేదు, ప్రొడ్యూసర్ దొరకలేదు. దొరకపోయేటప్పటికి మహా ప్రొడ్యూసర్ ఎత్తుకొని వస్తానని చెప్పి, షార్ట్ ఫిల్మ్ చేస్తానని చెప్పి కేర్ ఆఫ్ కంచరపాలెం చేసాడు. చేసి దాని తర్వాత ఇంకా దొరకడు, ఏ సినిమా పెద్ద హిట్ మనకేం దొరుకుతాడు అనుకున్నాను. ఓకే, కట్ చేస్తే ఒక 1 fine day నైట్ ఫోన్ చేసి రేపు నేను కలవాలి అన్నాడు. మహేశ్వర గ్రూప్ వస్తే అలా ఎక్కింది. ఓకే, నాకు నువ్వే బెస్ట్ అనిపిస్తుంది అంటే అలా ఎక్కింది. తర్వాత అప్పుడు నేను మిడిల్